ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు జన బాంధవుడు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి దివ్యానుభవం శీర్షికలో చింతమరెడ్డి లక్ష్మమ్మ అనే ఓ భక్తురాలు దివ్యానుభవం స్మరించుకున్నాం. ఈమెదు చింతమరెడ్డి లక్ష్మమ్మ గారిది కలువాయి గ్రామం. ఈవిడ మంచి సాధకురాలు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని భగవత్ స్వరూపంగా ఆరాధించి భక్తి శ్రద్ధలతో ఆరాధించిన భక్తురాలు ఈమె. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఎప్పుడు ఈమె ఇంటికి మంగళవారం నాడు వెళ్ళేవారు. మంగళవారం వెళ్ళి ఆమె ఆతిథ్యం స్వీకరించి బుధవారం వెళ్ళిపోతూ ఉండేవారు. ఈ విధంగా 9 సంవత్సరాలు జరిగింది. ప్రతి మంగళవారం ఈమె ఇంట్లో స్వామివారు వచ్చి ఈమె చేసే పూజ భజనలో పాల్గొనేవారు. అగ్నిగుండం వేసేవారు. ఈమె చేసే పూజ స్వీకరించేవారు. స్వామివారిని దర్శించాలి అనుకునే వాళ్ళు వారి ఇంటికి వచ్చి స్వామివారిని దర్శించుకొని మంచి చెడ్డలు అడిగి చెప్పించుకుంటూ ఉండేవారు. స్వామివారు ఎప్పుడు మంగళవారం మాత్రమే ఈమె ఇంటికి వస్తూ ఉండేవారు. ఈమె రాజమండ్రి దగ్గర ఉన్న ఒక రామ ఉపాసకని దగ్గర వినాయక రెడ్డి అనే ఒక రామ ఉపాసకని దగ్గర మంత్రోపదేశం తీసుకున్నారు. హనుమత్ ఉపాసన చేస్తూ ఉండేవారు. ఈమె ఉపదేశం తీసుకున్న 2 సంవత్సరములకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారితో ఈమెకు పరిచయం ఏర్పడింది. ఈమె చేస్తున్న హనుమత్ పూజను స్వామివారు స్వయంగా వచ్చి స్వీకరిస్తూ ఉండేవారు. ఆవిడ చేస్తున్న ఉపాసన వల్ల ఆమెకు మంచి ధ్యాన స్థితి కలుగుతూ ఉండేది. తర్వాత ఆవిడ శ్వాసను నియంత్రించడం కూడా సాధన చేశారు. దానితో ఆవిడ సమాధి స్థితిలో కొంతసేపు అలాగ అచేతనంగా ఉంటూ ఉండేవారు అనమాట. ఒకసారి ఏమైందంటే ఆవిడ ఉదయం సమాధి స్థితిలోకి వెళ్ళి సాయంత్రం అయినా ఇంకా సమాధి నుంచి ఆవిడ సహజ స్థితికి రాలేదు. దాంతో భక్తులు భయపడి స్వామివారిని పిలుచుకొని వచ్చారు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు, ఆమెకి ఏమీ కాలేదయ్యా, ఆకాశంలో తిరుగుతూ ఉంది, కాసేపట్లో వస్తుందయ్యా అని స్వామివారు అన్నారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఆమె ఏమైపోతుందో అని కంగారు పడ్డారు. భయపడి స్వామి మీరే ఏదో ఒకటి చెయ్యండి అని స్వామివారిని కోరారు. అప్పుడు స్వామివారు ఆమె శిరస్సుపై చెయ్యి ఉంచారు. ఆమె స్మృతిలోకి వచ్చింది. వచ్చి ఇలా అందనమాట, వచ్చావా స్వామి అంటే అని స్వామివారిని వచ్చావా స్వామి అంటూ స్వామివారి పాదాలకు నమస్కరించుకుంది. తర్వాత రామకీర్తన గానం చేసింది. అంటే ఆ సమయంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిలో ఆమెకు రామ దర్శనం అయింది. ప్రతి మంగళవారము ఆవిడ వాళ్ళ ఇంట్లోనే స్వామివారు వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తూ ఉండేవారు. ఈ విధంగా ఆమె అది మంగళవారం నాడు చేసే హనుమత్ పూజను స్వామివారు స్వీకరిస్తూ ఉండేవారు. ఈమె కొడుకు జయరామరెడ్డి. ఈ కుర్రవాడికి వాళ్ళ ఇంటికి స్వామివారు చిన్నప్పటి నుంచే ఈ అబ్బాయి చిన్నప్పటి నుంచే రావడం తెలుసు కదా. స్వామివారి మీద వీరికి కూడా భక్తి ఏర్పడింది. స్వామివారిని ఎప్పుడు గమనిస్తూ ఉండేవారు అనమాట. స్వామివారు ఈ బియ్యం నూకలు అవన్నీ సన్నగా నూకలు అవి చేసి చల్లుతూ ఉంటారు కదా. ఒకసారి ఇతను అడిగాడనమాట జయరామరెడ్డి, స్వామి ఎందుకు స్వామి అలా చేస్తున్నావు అని అంటే, స్వామి ఇలా అన్నారు, అయ్యా సన్న నోరు ఉన్న జీవులు చీమలకి ఆహారం మనమే పెట్టాలి కదయ్యా అనేవారు. ఈ స్వామివారి ఆచరణ చూసి ఈమె కూడా లక్ష్మమ్మ కూడా కలువాయి నుంచి రాజపాలెం వెళ్లే దారిలో ఈమె కూడా ప్రతిరోజు చీమలకి ఆహారం పెట్టి వస్తూ ఉండేది. ఈమె వీరింటికి ప్రతి మంగళవారం స్వామివారు వస్తూ ఉంటారు కదా. ఆ విషయం చుట్టుపక్కల గ్రామాల్లో అంటే సరిగ్గా 9 సంవత్సరాలు ఈమె ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించారు ప్రతి మంగళవారం వచ్చి. ఈ విషయము చుట్టుపక్కల గ్రామాల్లో అందరికీ తెలుసు. మా పెనపర్తి గ్రామం ఈవిడ తులసమ్మ మాత, స్వామివారి చేత అమ్మ అని పిలిపించుకున్న ధన్యజీవి. ఈమెకు తెలిసింది. అప్పటికి ఇంకా స్వామివారి సాన్నిధ్యం ఈమె పొందలేదు.
ఈమెకు తెలిసింది. అప్పుడు ఈమె వచ్చి స్వామివారిని కలిసింది. కలిసి స్వామివారికి చెప్పుకుంది. ఆమె సమస్య ఏమిటంటే వారి ఇంట్లో ఒక పుట్ట ఉంది. అందులో నాగుపాము ఉంది. అంటే తులసమ్మ మాత వారి ఇంట్లో ఒక పుట్ట ఉంది. అందులో నాగుపాము ఉంది. అది అంటే వీళ్ళు ఆ పాము ఈమెకి మాత్రం కనపడుతూ ఉండేది. ఇంకెవరికీ కనిపించేది కాదు. ఈ పాములు పట్టే వాళ్ళని పిలిపించారు. మంత్రం ఇసుక చల్లారు చాలా చాలా ప్రక్రియలు చేశారు. కానీ ఏం చేసినా ఆ పాము మాత్రం బయటకు వెళ్ళలేదు. అప్పుడు స్వామివారిని వచ్చి చూడమని ఈవిడ తులసమ్మ మాత ప్రార్థించింది. సరే 2 వారాల తర్వాత వస్తానమ్మా అని స్వామివారు అన్నారు. స్వామివారు వస్తున్న కబురు చేశారు. ఆ రోజు వారి ఇంట్లో ఈ తులసమ్మ మాత ఇంట్లో భజన, అగ్నిగుండం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. స్వామివారు వచ్చి అగ్నిగుండం వేశారు. భజన కూడా బ్రహ్మాండంగా జరిగింది. అందరూ భజన, భోజనాలు అయిన తర్వాత పడుకున్నారు. సమయం రాత్రి 10 గంటలు అయింది. రాత్రి 10 అయింది. తర్వాత 12, 1 గంట అయిపోయింది. అందరూ సేవకులంతా పడుకున్నారు. అర్ధరాత్రి పూట చూస్తే స్వామివారి ధ్యానంలో ఉన్నారు. ఈవిడ తులసమ్మ మాత చూశారనమాట. రాత్రి 1 గంట అయింది. చూస్తే స్వామివారి ధ్యానంలో ఉన్నారు. స్వామివారి శ్వాస ఏంటంటే పాము బుసలాగా వినిపించింది. భయం వేసింది. అంతేకాకుండా నాగుపాము కదులుతున్న చప్పుడు కూడా ఈమెకు వినిపించిందనమాట. భయంతో కొడుకు ఆదినారాయణ రెడ్డిని ఈవిడ నిద్రలేపింది. ఆ కొడుకు అన్నాడమ్మా, కాసేపు ఆగుదాము, ఏం జరుగుతుందో చూద్దాము, నువ్వు ధైర్యంగా ఉండని తల్లికి చెప్పారు. అప్పుడు స్వామివారు మెల్లగా కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచి నేరుగా పుట్ట దగ్గరికి వెళ్లారు. పుట్ట నుండి నాగుపాము బయటకు వచ్చింది. ఆ భజన సంద అక్కడ ఉన్న దీపాలు, ఆ లైటింగ్ వెలుగులో ఏంటంటే ఆ పాముకి పైనున్న అంత బంగారం రంగులో మెరుస్తుందనమాట. ఆ స్వామివారు వెళ్ళిన వెంటనే పుట్ట నుండి పాము బయటకు వచ్చింది. స్వామివారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుందన్నమాట. స్వామివారు ఏం చెప్తారా అని. ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో చూడటమే గాని బయట ఎక్కడో చూసి చూడడం కదా! కానీ అక్కడ నిజంగా జరిగింది. పాము పుట్ట నుంచి బయటకు వచ్చి స్వామివారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ సిద్ధంగా ఉందన్నమాట. స్వామివారు మెల్లగా అడుగులు వేసుకుంటూ బయటకు వచ్చారు. ఆ పౌర్ణమి వేళలో స్వామివారిని అనుసరిస్తూ ఆ పాము కూడా స్వామివారి వెంటే వెళ్ళింది. స్వామివారి ముందు, నాగుపాము వెనక అలా వెళ్తుందన్నమాట. ఆ దృశ్యం ఈ తల్లి కొడుకులిద్దరికీ చాలా ఆశ్చర్యం కలిగించింది. అలా చూస్తూ ఉండిపోయారు. సేవకులంతా లోపలే నిద్రపోతూ ఉన్నారనమాట. వాళ్ళకెవరికీ ఈ విషయం తెలీదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత స్వామివారు వీరు ఎవరికీ కనిపించలేదు. 2 గంటల తర్వాత స్వామివారు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఇలా అన్నారు, "అమ్మా ఇంక భయం లేదు" అని చెప్పారు. అప్పుడు తల్లి కొడుకులు వీరికి స్వామివారు మామూలు వ్యక్తి కాదు, ఈయన సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపము అని ప్రణామములు చేసుకున్నారు స్వామివారికి. స్వామివారికి పాద నమస్కారం చేసుకున్నారు. అప్పుడు స్వామివారిని ఇలా స్వామి మా మీద ఎప్పుడు దయ చూపుతూ ఉండండి అంటే, అప్పుడు ఆ స్వామివారు అన్నారు, "అమ్మ మనం ఎప్పుడు కలిసే కదా ఉండేది" అన్నారు. "అమ్మ మనం ఎప్పుడు కలిసే కదా ఉండేది" అన్నారు. కానీ అప్పుడు ఆమెకు అర్థం అవ్వలేదు. తర్వాత స్వామివారి సన్నిధికి వచ్చి ఈమె తుది శ్వాస వరకు స్వామివారి సన్నిధిలోనే ఉన్నారు కదా తులసమ్మ మాత. ఆ విషయం మనకి తెలుసు. ఆ తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆమె ఇంటి నుంచి పెంచలకోనకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వారి ఇంట్లో ఎప్పుడూ ఆ నాగపాము కనిపించలేదు. ఓం నారాయణ, ఆది నారాయణ.